సో నాకు డైరెక్ట్గా బొక్క పెట్టింది ఈ నా తమ్ముడే. ఒక రకంగా చెప్పుకుంటే నేను ఫైనాన్షియల్గా మొట్టగుడిసిపోవటానికి వన్ ఆఫ్ ద కారణం. అంటే నిన్న నేను గుక్కిడి బిళ్ళలు మింగుదామని చెప్పి వేసుకోపోవటానికి కూడా ఈ నా తమ్ముడే కారణం అనమాట. అంటే అంత నెగిటివిటీ అంత అంటే మీరు ఒక వీడియో చూస్తే ఆ మనిషిని ఎలాగైనా చంపాల్సిందే, ఆ మనిషిని ఎలాగైనా సరే బతకూడదు, ఈ మనిషి ఆ మనిషి చావాలి. ఏం చేస్తాడు ఆ మనిషి చెప్తా. ₹1,00,000 ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే మీరు ఇచ్చిన 1,00,000 ఇంకో 1,00,000 ఇస్తాను, లేదంటే మీ కాలు మీద పడమంటే పడతా. నేను 2 లక్షలు ఇస్తాను నీకు అని అంటాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఓవర్ యాక్షన్ దిగుతున్నావు బాగానే. మరి అప్పుడు నీ దగ్గర లేనప్పుడు ₹10 నీ దగ్గర లేనప్పుడు 20,000 పెట్టి ల్యాప్టాప్ ఎందుకు ఇచ్చిండు నీకు? నీకు సిస్టమ్ ఎందుకు ఇచ్చిండు? నువ్వు ఎదగాలనే కదా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ సాయి కృష్ణ వీళ్ళిద్దరి మధ్యన ఒక 2-3 రోజుల నుంచి కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. ఆ తర్వాత సాయి కృష్ణ గారు ఫస్ట్ వీడియో చేశారు, తర్వాత ఆయన డిలీట్ చేశాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆ అన్న కూడా వీడియో చేశాడు, ఆయన కూడా డిలీట్ చేశాడు. సో ఈ వీళ్ళ ఇద్దరి మధ్యలో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, సాయి కృష్ణ అన్న పెట్టిన వీడియోలో చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ చాలా చూశాను నేను. ప్లస్ ఆయన మీద కొంతమంది వేరే యూట్యూబర్స్, టెక్ కమ్యూనిటీకి చెందిన యూట్యూబర్సే చాలామంది ఆయన మీద నెగిటివ్గా వీడియోలు చేస్తూ ఉన్నారు, ఆయనను ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అది కొంచెం నాకు బాధ అనిపించింది. అందుకనేసే సాయికృష్ణ అన్న కోసం ఈ వీడియో చేద్దామని అనుకున్నా. సో ఆయన నాకు తెలుసా, నాకు రిలేటివా, లేదంటే నాకు ఏమన్నా పరిచయం ఉందా అని అంటే వాటన్నిటి గురించి వీడియో లాస్ట్లో చెప్తా. సో అయితే ఆయన ఛానల్ చూసే, ఆయన కంటెంట్ చూసే నేను యూట్యూబ్ కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఏంటండి మా చిన్నోడు ఏదో చెప్తారంట, ఒకసారి వినండి. దా చెప్పా ఏం చెప్తా చెప్పేసి సో చెప్పలేకపోతాడు. ఏంటంటే ఆయన చెప్పేది, హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తా డాడీ అని అంటే, సరే అని నేను ఓకే అన్న. సో దాని గురించి చెప్పట్లేడు, భయపడుతుండే. నెక్స్ట్ వీడియోలో చెప్పిద్దాం. సో అయితే మన వీడియోలోకి వెళ్తే, సో సాయికృష్ణ అన్న వీడియోలు చూసే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్లు నేను నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. ఒక గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే సాయికృష్ణ అన్న గురించి, ఆయన దగ్గర ఉన్న 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి ఇప్పటివరకు. సో ఆయన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అంతా కూడా ఓన్లీ ఆడియన్స్ కాదు వాళ్ళు, అంటే యూట్యూబ్ మామూలుగా జనరల్గా చూసే ఈ ఆడియన్స్ కాదు వాళ్ళు, సబ్స్క్రైబర్లు కాదు వాళ్ళంతా కూడా కంటెంట్ క్రియేటర్స్. అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటర్కే ఆయన సబ్స్క్రైబ్ చేయించిండు. సో ఆ గొప్పతనం మాత్రం డెఫినెట్గా సాయికృష్ణ అన్నకి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే శివజ్యోతి లాంటి వాళ్ళు, శివజ్యోతి మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యన చాలా ఫేమస్ అయిపోయింది, చాలా పాపులర్ యాంకర్ కూడా ఆవిడ. సో అవన్నీ బంద్ చేసి దుకాణం అంతా బంద్ పెట్టి ఇప్పుడు ఆవిడ ఓన్లీ యూట్యూబ్ ఛానలే రన్ చేస్తూ ఉంది. సో శివజ్యోతి గారు స్టార్టింగ్లో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతుండే సాయికృష్ణ అన్న. స్టార్టింగ్లో ఆవిడ ఒక సాయికృష్ణ అన్న అంతకుముందు ఒక 4 years బ్యాక్ ఇట్లనే సేమ్, నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఏమైనా ఉంటే సహాయం చేయండి, మీ తరపు నుంచి నేను సహాయం అడుగుతున్నా అని చెప్పి ఒక వీడియో చేసిండు. అది కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. సో ఎందుకు అవుతుంది ఆయనకు, ఎందుకు అడుగుతున్నాడు అని చాలామంది అంటా ఉన్నారు. మళ్ళీ అప్పుడు అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు అంటా ఉన్నారు. సో దానికి కూడా క్లారిటీ ఇస్తా. సో అలాంటి ఆ సిచ్యువేషన్స్లో అప్పుడు శివజ్యోతి గారు కూడా 5,000 పంపించారు. అది కామెంట్లో కూడా నేను ఒక కామెంట్లో చదివాను. సో అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం, యూట్యూబ్ సెలబ్రిటీలు కావచ్చు, స్టార్ మా సెలబ్రిటీస్, లేదంటే కొంతమంది చాలా కొత్తగా వచ్చిన క్రియేటర్స్, యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ లాంటి వాడు, ప్లస్ ఒక గైడ్ లాంటి వాడు సాయికృష్ణ అన్న అని చెప్పొచ్చు. సో అట్లా చాలామంది వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ సో ఈయన కంటెంట్ జెన్యూన్గా ఉండేది, ప్రాపర్గా వేలో, అంటే ఏ సుత్తి పురాణం ఏం చెప్పకుండా మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి. ఇప్పుడు సపోజ్ హౌ టు మానిటైజ్ యువర్ వీడియో యువర్ ఛానల్ అని ఉందనుకో, సో దానికి పర్ఫెక్ట్గా నువ్వు అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పర్ఫెక్ట్గా నీకు సాయికృష్ణ అన్న యూట్యూబ్ ఛానల్ వచ్చి ఒక వీడియో చూపిస్తుంది. దాని గురించి కూడా ఆయన పురాణం అంతా చెప్పడు, డైరెక్ట్గా నీకేం కావాలి, ఎట్లా మానిటైజ్ చేయాలి, ఎట్లా ఆ వీడియోని అప్లోడ్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఆయన ప్రొవైడ్ చేసిండు ఆయన ఛానల్లో. సో వాటన్నిటిని చూసి చాలామంది నేర్చుకుంటారు. సో అట్లా
ప్రతి కంటెంట్ కూడా క్లియర్ కట్ కంటెంట్ ఆయన దాంట్లో ఉన్నది, ఆయన చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. అందుకని చాలామంది కనెక్ట్ అయ్యారు. సో నేను కూడా అట్లా చేసేవాడిని. అయితే చాలామంది సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్లో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన కారణం అయి ఉండొచ్చు. అందరూ ఆయనతోటి అయ్యారా, 40 మంది 50,000 సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ క్రియేటర్స్ ఉన్నారు ఆయన దగ్గర, సబ్స్క్రైబర్ లేరు, క్రియేటర్స్ సబ్స్క్రైబర్స్గా మారారు. సో అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ సాయి కృష్ణ అన్న వీళ్ళిద్దరిట్లో సో ప్రసాద్ అన్న కూడా చాలా ఫేమస్. ఆయన కూడా జెన్యూన్ కంటెంటే చేసేవాడు. జెన్యూన్గా ఆయనకు అనిపించింది ఏ కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా ఆయన కూడా చాలా బ్యాలెన్స్డ్గా తన యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాడు. చాలా ఎత్తుకెదిగాడు. ఇప్పుడు టెక్ కమ్యూనిటీలో ఉన్న ఏకైక అగ్రస్థానంలో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా ప్రసాద్ అన్న ఉంటాడు. సో అలాంటి ఈయనకి గొడవ వచ్చింది. గొడవ అంటే గొడవ ఏం రాలేదు. సో ఈయన సాయికృష్ణ అన్న కొంచెం హెల్ప్ అడిగాడు. ఆయనకు లాస్ అయింది. ఆయన ఎస్కే పిక్సెల్ మీడియా అని ఒక మీడియాని కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు. దాంట్లో కోర్సులు అవన్నిటికీ ఆయన ఆఫీస్ సెటప్ చూస్తే కూడా మీరు ఒకసారి చూడండి, చాలా లగ్జరీగా ఉంటుంది. సో ఇంత లగ్జరీగా పెట్టడం అవసరమా అని ఒక యూట్యూబర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటంటే ఒక జెన్యూన్ కంటెంట్ ఇద్దామని అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అయినా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. సో అదే విధంగా సాయికృష్ణ చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా ఆయనకు అప్పయింది. సరే ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆయనకు అప్పయింది. ఏమైనా సహాయం చేస్తావన్నా, అప్పుగా సహాయం చేస్తావా అని ఆయన వైఫ్ తోటి కలిసి సాయికృష్ణ అన్న ప్రసాద్ టెక్ అన్న ఇంటికి వెళ్తే ఈయన చెప్పిన విషయం ఏంటంటే సాయికృష్ణ అన్న నువ్వు యూట్యూబ్లో అడుక్కో అన్నట్టుగా మీనింగ్ వచ్చేలాగా చెప్పాడు. కానీ మోస్ట్లీ అట్లా చెప్పు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో ట్రై చేయి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లానే అయింది కదా, యూట్యూబ్లో నీకు సహాయం చేశారు, నీ ప్రాబ్లం అయిపోయింది. సో 30 లక్షలు అంటే నా దగ్గర కూడా లేవు అంత డబ్బు అంటే. సో కాబట్టి యూట్యూబ్లో ట్రై చేయి అని చెప్పుండొచ్చు. ఆయన వేలో ఆయన స్టైల్లో ఆయన చెప్పుండొచ్చు. సో దానికి ఈయన హట్ అయ్యాడు. అంటే ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేదంటే లేవు అని చెప్పాలి, కానీ యూట్యూబ్లో చేసుకో అన్నట్టుగా ఎందుకు అని ఆయన ఫీల్ అయ్యి ఒక వీడియో చేశాడు. దాన్ని రియలైజ్ అయిపోయి వెంటనే సారీలు కూడా చెప్పుకున్నారు ఇద్దరు. సో అయితే కొంతమంది అంటున్నది ఏంటంటే వీళ్ళు కేవలం కంటెంట్ కోసమే, సాయికృష్ణ కంటెంట్ కోసమే ఆయన మీద, ఆయనకు 40 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, సో ఆయన మీద ఒక నెగిటివ్ బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తే సో ఇంకా కొంచెం బూస్టప్ అవుతుంది కదా, వ్యూస్ రావట్లేదు కదా అని కంటెంట్ కోసమే చేసిండు. అన్ని డ్రామాలు, మ్యాటర్ ఏం లేదు అక్కడ, కేవలం కంటెంట్ కోసమే డ్రామాలు చేస్తా ఉన్నాడు సాయికృష్ణ అని చాలామంది అంటారు. ఎందుకు చేస్తాడు అబ్బా ఆయన ఒక క్రియేటర్స్కే కంటెంట్ ఇచ్చే క్రియేటివ్ ఛానల్ అది. సో ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనకి వ్యూస్ ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్లో కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ ఆయనకు 10,000 20,000 వ్యూస్ వచ్చినాయి. అయినా కానీ వదలకుండా చేశాడు కదా, యూట్యూబ్ ఛానల్ సక్సెస్గా రన్ చేస్తూనే ఉన్నాడు కదా. సో నాకు తెలిసి ఆయన కంటెంట్ కోసం చేయట్లేడు అని నేను అనుకుంటున్నా. సో వ్యక్తిగతంగా ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. సో అట్లా అంటే ఇప్పుడు మా ప్రసాద్ టెక్ అన్న గురించి చెప్పాలంటే మరి ఆయన నథింగ్ అనే ఫోను రిలీజ్ అయినప్పుడు, లాంచ్ అయినప్పుడు నథింగ్ అనే ఫోను నార్త్లో టెక్ ఛానల్స్ వాళ్ళకి పంపించారు. సౌత్లో మన తెలుగులో పంపలేదు. తెలుగులో చూస్తే ప్రసాద్ టెక్ అన్న ఉన్నాడు. సో ఆయనకు ఆ ఫోన్ పంపలేదు, అంటే రివ్యూ ఐటమ్ లాగా పంపలేదు ఆయనకు. సో పంపకపోతే ఆయన హట్ అయిపోయి నథింగ్ ఫోన్ నాకు పంపరా, మన తెలుగులోకి పంపరా అని చెప్పేసి ఆయన ఒక బాక్స్ ఓపెన్ చేసి ఇలా ఏం లేదు, ఉత్త డబ్బా పీస్ ఇది, మ్యాటరే లేదు అన్నట్టుగా నెగిటివ్ చేశాడు. అంటే మరి దాన్ని బట్టి చూస్తే మనం ఏమనుకోవాలి, నథింగ్ కంపెనీ వాళ్ళనే ఈయన బ్లాక్మెయిల్ చేసిండు, నాకు ఫోన్ ఎందుకు పంపరు అని బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ వీడియోలు చేస్తుండు అని మనం అనుకోవచ్చా? అది కాదు కదా. అంటే మనకు ఒక ఆత్మగౌరవం ఉంది, మన తెలుగుడికి ఎందుకు పంపడు, ఇన్ని వేల సబ్స్క్రైబర్లు, ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ మనల్ని గుర్తించట్లేదు అన్న ఆవేదనతోటి ఆయన వీడియో చేసిండు. సో అది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అయితే, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది. అంతేగాని ఈయన కంటెంట్ కోసం చేసినని నేను అయితే అనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఇది ఇట్లా అయిపోయింది, సాయికృష్ణ అనేది ఆయన ఇద్దరిది అయిపోయింది ప్రసాద్ టెక్నిక్స్. తర్వాత టెక్ ప్యాడ్ గణేష్ ఈయన మధ్యలో ఎంటర్ అయ్యిండు. ఆయన వీడియో పెట్టగానే ఆయన డిలీట్ చేసిండు, ఆయన సారీ చెప్పుకుండు, ఈయన సారీ చెప్పిండు, ఇద్దరు అయిపోయింది, మ్యాటర్ అయిపోయింది. మధ్యలో టెక్ ప్యాడ్ గణేష్ ఈయన మధ్యలో ఎంటర్ అయిపోయి మధ్యలో దూరి వీళ్ళిద్దరి మధ్యలో ఈ సందులో సడేమిలాగా ఈయన వ్యూస్ని పెంచుకునే వ్యాపారం ఒకటి స్టార్ట్ చేసిండు. సో అది ఎట్లా చేసిండంటే, సాయికృష్ణ నాకు నువ్వు కోర్సులు అమ్మిన డబ్బంతా ఏం చేసినావు, కోర్సులు 3,000కి అమ్మినావు కదా, 3,000 ఇంటూ 10 lakhs, నువ్వు ప్రైవేట్లో పెట్టిన వీడియో కూడా 24K వ్యూస్ వచ్చినాయి. మరి ఆ రకంగా చూసుకుంటే నీకు ఎంతమంది ఆ కోర్సును తీసుకుని ఉండొచ్చు, అట్లీస్ట్ 10,000 మెంబర్స్ తీసుకున్నా కానీ
3,000కి అమ్మితే నీకు 3 కోట్ల రూపాయలు రావాలి, ఆ డబ్బంతా ఏం చేసినావు అని ఈయన ఇంటెలిజెన్స్, సిబిఐ, మన ఏమంటారు అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా సాయికృష్ణ అన్నకి ఏదో బొడ్డుకోసి పేరు పెట్టినట్టుగా ఈయన వల్లనే ఆ డబ్బులన్నీ వచ్చినట్టుగా ఈయన చేసిండు, వీడియో చేసిండు. దానికి సాయికృష్ణ కాలింది. ఆయన సాయికృష్ణ రెస్పాన్స్ అనే ఒక పెద్ద వీడియో పెట్టిండు, బీభత్సంగా వైరల్ అవుతూ ఉంది అది. సో దానికి కూడా ఇంకో వీడియో పెట్టాడు ఈయన. అయితే ఈ టెక్ ప్యాడ్ గణేష్కి అసలు ఎందుకు మధ్యలో సందులో సడేమేలాగా ఈయన ఎందుకు వచ్చాడు మధ్యలో అంటే నువ్వెందుకు వచ్చినావురా అని ఇప్పుడు నన్ను అనొచ్చు. సో యాజ్ ఏ అభిమానిగా ఆయన గురించి చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా నేనైతే డెఫినెట్గా సాయికృష్ణ అన్న తప్పు ఉంది, తప్పు లేదు అని నేను అనట్లేను. సో ఆయన తప్పు ఉండొచ్చు, ఆయన కూడా ప్రతిసారి అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పెడుతున్నారు కదా అనేసి ప్రతిసారి అడగడం కూడా అది కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన ఉన్న సిచ్యువేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కదా, వేరే ఆప్షన్ లేదు ఆయనకు. లేకనే ఆ ప్రసాద్ అన్న దగ్గరికి వెళ్తే ఇప్పుడు అక్కడ వర్కౌట్ కాలేదు, ఇంకో వేరే ఆప్షన్స్ ఎక్కడ లేక ఆయన యూట్యూబ్లో వీడియోలు పెట్టాల్సి వచ్చింది. సో దాని ద్వారా నన్న ఏమైనా సహాయం వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఆయన ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకు సహాయం చేయాలి అని లేకపోతే వదిలేసేయచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సహాయము నువ్వు చేయకుండా అనవసరంగా నెగిటివ్గా ట్రోల్ ఎందుకు, చేసేవాడు చేస్తాడు కదా. ఇప్పుడు 1000 మంది చూసారు అనుకో, 1000 మందిలో ఒక 10 మందిని సహాయం చేస్తారు కదా, చాలు, అదే హెల్ప్ అవుతుంది కదా. చూసి కామ్గా ఉండొచ్చు కదా. సో అలా ఉండకుండా నీకు కోర్సుల డబ్బులు ఏమైనాయి, నువ్వు ఆ కోర్సు అమ్మినవు, ఈ కోర్సు అమ్మినవు, లేకపోతే తమ్నెయిల్స్ 400 300 పెట్టి నువ్వు తమ్నెయిల్స్ చేయించుకుంటా ఉన్నావు, నేను 100 రూపాయలకి చేపిస్తున్నా అని గణేష్ కొద్దిగా ఓవర్ యాక్షన్ ఇది చేసినాడు. సో ఈయన వీడియోలు కూడా నేను చాలా ఈయనకు 20,000 10,000 ఉన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నా. సో అన్ని టెక్ ఛానల్స్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. ప్లస్ మధురాక్ టెక్నాలజీ ఆయన కూడా చాలా బాగా చెప్తాడు, మంచిగా ఆయన అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు ఒక కొత్త ఛానల్ పెట్టిన వాడికి ఎలాంటి కంటెంట్ కావాలి అనేది సింప్లిఫైడ్గా చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలాగా వీడియోలు ఉంటాయి. అట్లా అందరి వీడియోలు చూస్తా. కానీ ఈ గణేష్ భయ్య చెప్పడం అనేది అంత అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు సహాయం పొందిండు, సాయికృష్ణ అన్న ద్వారా ఆయన సహాయం పొందిండు గణేష్ అనే వ్యక్తి. ఆయన స్టూడియో ఓపెనింగ్కి వాసు టెక్ని తీసుకొచ్చాడు, ఇంకా వేరే రాజు కన్నబోయిన ఆ ఛానల్ ఆయనను కూడా, ఆ బ్రదర్ని కూడా తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి ఆయన స్టూడియో ఓపెన్ చేయించాడు. ఈయనేమంటుండు, టెక్ కమ్యూనిటీలో మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఎవరికైనా సహాయం చేసుకుంటా ఉంటాము, నాకొకరు చేస్తే నేను ఇంకొకరికి చేయాలి, సో అట్లా వాడు ఇంకొకరికి చేయాలి, ఇట్లా చైన్ రియాక్షన్ లాగా సహాయం చేసుకుంటాము అనేది ఒక కమిట్మెంట్ అని చెప్తారు. ఎంత ఉన్నా కానీ సహాయం చేయడం అనేది ఈయన ఏమంటా ఉన్నాడు, ఒక వీడియోలోనేమో నాకు 20,000 సహాయం చేసిండు, ల్యాప్టాప్ ఇచ్చిండు, ప్లస్ నా స్టూడియో ఓపెనింగ్కి వచ్చిండు అని చెప్తాను. ఇంకో వీడియోలోనేమో నాకు అసలు సహాయమే చేయలేదు, నాకు సహాయం చేసినట్టుగా ఉంటే కనుక నువ్వేది చెప్తే అది నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళ దగ్గర ఉంటా అని భారీ డైలాగులు వేస్తా ఉన్నాడు. సో అంటే ఒక క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా, ఒక ఛానల్ని దెబ్బతీసే విధంగా ఆయన పోస్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే గణేష్ అండ్ సాయికృష్ణ వీళ్ళిద్దరు కూడా చేసే కంటెంట్ సేమ్ ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్. సో ఆయన నెగిటివ్ అయితే ఈయన పాజిటివ్ అవుతాడు అనేది ఏమైనా ఉందో ఏంటో తెలియదు. కానీ ఏదో మారుమూల గ్రామంలో దొంగలగూడెంలో ఉండే గణేష్ ఫేమస్ అవ్వడానికి సపోర్ట్ చేసింది సాయికృష్ణ అన్నే కదా. సో నీకు కరోనా వచ్చినప్పుడు 10,000 ఇచ్చాడంట. సో 10,000 ఇచ్చినప్పుడు ఆ 10,000ను నువ్వు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు, ఇవ్వకుండా ఆ సాయికృష్ణ అన్న ప్రసాద్ టెక్ నాకు 2 లక్షలు ఇచ్చాడా, ఆయన ఇవ్వకపోతే నేను కూడా అట్లే అనుకొని ఇవ్వలేదు, మనోడు అనుకొని ఇవ్వలేదు అంటే నీకు సహాయం, ఆపదలో సహాయం చేసినప్పుడు నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు కనుక ప్రూవ్ చేస్తే నేను 2 లక్షలు ఇస్తాను నీకు అని అంటావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఓవర్ యాక్షన్ దింగుతున్నావు బాగానే. మరి అప్పుడు నీ దగ్గర లేనప్పుడు 10 రూపాయలు కూడా నీ దగ్గర లేనప్పుడు 20,000 పెట్టి ల్యాప్టాప్ ఎందుకు ఇచ్చిండు నీకు, నీకు సిస్టమ్ ఎందుకు ఇచ్చిండు, నువ్వు ఎదగాలనే కదా. నువ్వు నాలాంటి కంటెంటే చేస్తున్నావు కాబట్టి అరే నిన్ను రానియర్నా అని అనుకోవచ్చు సాయికృష్ణ అన్న, కానీ అనుకోలేదు. అనుకోకుండా నిన్ను ఎదగాలని, సరే మనోడే కొత్తగా వస్తుండు రానియండి, మనకు కూడా సపోర్ట్గా ఉంటాడు, మనోళ్ళంతా ఎదగాలి అనే ఒక పాజిటివ్ థాట్ ఆయనలో సాయికృష్ణలో ఉంది కాబట్టి గణేష్ అనేటోనికి హెల్ప్ చేసిండు, సహాయం చేసిండు. 1 రూపాయి సహాయం చేసినా అది చేసినట్టే. నాకు ఒక 20,000 26,000 ఇచ్చినా తప్ప నువ్వేం ఇవ్వలేదు నాకు, నీ వల్ల నాకేమో సహాయం పొందలేదు నేను అని చెప్తా ఉన్నాడు. ఒక వీడియోనేమో ఫస్ట్ నుంచి నన్ను గైడ్ చేసి నాకు చాలా ఎంతో సహాయం చేసిండు, ఎంతో నాకు సపోర్ట్గా నిలిచిండు అని ఒక వీడియోలో చెప్తాడు. 2 వీడియోలకి కంపారిజన్ ఉండాలి కొంచెం అన్న. మాట్లాడేటప్పుడు పక్కోడు ద్వారా మనం సహాయం పొందినప్పుడు వాడిని నెగిటివ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఇక్కడ ఈయన నెగిటివ్ చేయడానికి నేను అనట్లేదు, కానీ గణేష్ అనే వ్యక్తి కూడా చాలా
కంపోజ్డ్గా వీడియోలు చేశాడు, చాలా మంచి వీడియోలే, నెగిటివ్లోకి వెళ్ళకుండా, ఎవరిని ట్రోల్ చేయకుండా, ఎవరిని ఇది కాకుండా వీడియోలు చేశాడు. ఓకే, కానీ నీ ద్వారా సహాయం, ఒకరి ద్వారా నువ్వు సహాయం పొంది వాన్నే ఈరోజు నెగిటివ్ చేస్తున్నావు అంటే సో ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధలోనే సాయికృష్ణ రెస్పాన్స్ అనే ఒక వీడియో పెట్టిండు. సో అన్ని వీడియోలు చూసే నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఇక్కడ ఈయన తప్పైంది, ఆయన తప్పైంది, ఆయన ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు కాదు. మనకు డెఫినెట్గా ఒకటి సహాయం చేసిందంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఎదిగినావని పక్కోని నెగిటివ్ చేద్దాం, మన ఛానల్ని పైకి పంపించుకుందాం అని అనుకుంటే అది చాలా వరకు తప్పు. సో సాయికృష్ణ వీడియోలు చూసే నా ఛానల్ని నేను కొంచెం అంతో కొంత గ్రో చేసుకోగలిగిన, మానిటైజేషన్ కూడా చేసుకోగలిగిన. సో కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో వీడియో చేసిన. సో ఎవరిని నెగిటివ్ చేయాలని అయితే కాదు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.